హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి కథ చెప్పుకుందాం. అప్పివ్వని వాడు రెండవ భాగం. ఇందులో అనుకోవడానికి ఏముంది? నేను మీకులాంటి వాడిని ఎటొచ్చి అవసరం కొద్దీ నాకు నేనుగా మిమ్మల్ని పరిచయం చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఆనందుడు తన అవసరం గురించి చెప్పి మల్లినాథుడి సాయం కోరాడు. మల్లినాథుడు వెంటనే చెప్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. నేను బాగా ఆలోచించి కొన్ని నియమాలు పెట్టుకున్నాను. ఆ ప్రకారం కొత్తవారి పరిచయం అప్పుతో ప్రారంభం కాకూడదు. మీ అవసరం న్యాయమైనది. ఒక పెళ్ళికి సాయపడితే నాకు పుణ్యం కూడాను. అయినా మీకు సాయపడలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది అన్నాడు. ఆనందుడు చిన్నబుచ్చుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇల్లు చేరుకునేసరికి ఆయన అన్న వినోదుడు వచ్చి ఉన్నాడు. ఆయన తమ్ముడు చూస్తూనే, అమ్మాయి పెళ్ళికి డబ్బు తక్కువైందట కదా. ఈ మధ్య నా పరిస్థితి బాగా మెరుగైంది, ఆదాయం పెరిగింది. నీకు సాయంగా ఒక 1000 వరహాలు ఇచ్చి వెళ్దామని వచ్చాను. నీ దగ్గర డబ్బున్నప్పుడు తిరిగిద్దు గాని అన్నాడు. తన సమస్య తీరిపోయినందుకు ఆనందుడు ఎంతో సంతోషించాడు. వెంటనే అన్నగారి పాదాలకు దండం పెట్టి గుడికి బయలుదేరాడు. గుడి దగ్గర ఆయనకు మల్లినాథుడు ఎదురై, మీరు మీ దేవుడి దగ్గరికే వచ్చారా? అయినా ఎందుకు రారులేండి. నేను మీకు అప్పలేకపోయినందుకు ఎంతో బాధపడుతున్నాను. ఇవ్వనందుకు మీరెంత బాధపడతారో అర్థం చేసుకోలేనా? అందులోనూ నా దగ్గర ఉన్నది నియమానికి కట్టుబడి మీకు ఇవ్వనన్నాను. నాకు చాలా బాధగా ఉంది. మనశ్శాంతి కోసం దేవుడి దగ్గరికి వచ్చాను. నా కారణంగా మీ అమ్మాయి పెళ్ళి ఆగిపోతే ఆ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతుంది అన్నాడు. ఆ మాటలకు ఆనందుడు నెచ్చుకుంటూ, అనవసరంగా మీరు బాధపడకండి. ముక్కు ముఖం తెలియని వాళ్ళని అప్పడగడం నా తప్పు. మీరు లేదంటే అది సహజం అన్నాడు. నన్ను అప్పడగడం తప్పు అనుకుంటున్నారు అంటే నా ప్రవర్తనకు మీ మనసు చాలా బాధపడింది. అందుకే మనశ్శాంతి కోసం దేవుడి దగ్గరకు వచ్చారు అవునా అన్నాడు మల్లినాథుడు. అప్పుడు ఆనందుడు అతడికి తన అన్న డబ్బు ఇచ్చిన విషయం చెప్పాడు. అది విని, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఇప్పుడు మీరు మంచివాళ్ళని రుజువైంది. కానీ నేనే ఒక మంచి మనిషికి సాయం చేయలేకపోయాను. ఇప్పుడు నా బాధ ఇంకా ఎక్కువైంది అన్నాడు మల్లినాథుడు. తాను మల్లినాథుడి ప్రవర్తనకు ఏమాత్రం బాధపడలేదని, పైగా ఇప్పుడు సంతోషంలో మునిగి తేలుతున్నానని అతన్ని నమ్మించడానికి ఆనందుడి తల ప్రాణం తోకకొచ్చింది. తర్వాత 2 రోజులకి మల్లినాథుడు ఆనందుడు బట్టల దుకాణంలో కలవడం జరిగింది. ఆనందుడు కాస్త ఖరీదు తక్కువైన బట్టలు కొంటున్నాడనిపించి అడగగానే, నేను మీకు సాయపడి ఉంటే బట్టలకు మరి కాస్త ఎక్కువ ధర పెట్టి ఉండేవారు అంటూ బాధపడ్డాడు మల్లినాథుడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ ఎక్కడ తటస్థపడినా మల్లినాథుడు తనను అప్పివ్వలేదని పదే పదే వాపోతుండేవాడు. తర్వాత ఆనందుడు మల్లినాథుడి కుటుంబానికి పెళ్లికి పిలిచాడు. నేను డబ్బుండి మీకు అప్పివ్వలేదు, అప్పివ్వకపోయినా మీరు నన్ను పిలిచారు అంటూ మళ్ళీ బాధపడ్డాడు మల్లినాథుడు. అతడు అక్కడ పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా ప్రతి తంతులోనూ తాను అప్పివ్వకపోవడాన్ని తలుచుకొని బాధపడ్డాడు. అతడికి ఊరట కలిగించడానికి ఆనందుడు పడ్డ శ్రమ మగపెళ్లి వారికి మర్యాదలు చేయడంలో కూడా పడలేదు. ఆ సమయంలో ఆనందుడు అన్న వినోదుడు హడావిడిగా అక్కడికి వచ్చి, ఒరే ఆనందు, పెళ్ళికొడుకు అక్క చెల్లెలకు వారి భర్తలకు లాంఛనంగా పట్టుబట్టలతో పాటు బంగారు ఉంగరాలు పెట్టడం వాళ్ళ ఆచారమట. నువ్వు ఒట్టి బట్టలు మాత్రమే పెట్టావని ఒకటే గొడవ చేస్తున్నారు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది అన్నాడు ఆనందుడు విచారంగా. ఆ వెంటనే మల్లినాథుడు, నేను మీరు అడిగినప్పుడే అప్పిచ్చి ఉంటే మీకు ఇన్ని చిక్కులు వచ్చేవి కావు. నా నియమం కారణంగా సాయపడలేకపోయాను. ఈ చిక్కులన్నిటికీ నేనే కారణం అని తెగ బాధపడిపోసాగాడు. అప్పుడు వినోదుడు కల్పించుకొని, అప్పుతో పరిచయం కారాదు అన్నదే కదా మీ నియమం. ఇప్పుడు మీరు మా తమ్ముడికి బాగా పరిచయమైన మిత్రులే కదా, కాబట్టి సందేహించడం ఎందుకు? 200 వరహాలైనా నిరభ్యంతరంగా ఇవ్వచ్చు. అది మీ నియమానికి అడ్డురాదు. పెళ్లి ఘనంగా జరిపించి ఆనందించవచ్చు అన్నాడు. అలాగా? అవును నిజమే, ఇప్పుడే వస్తానంటూ మల్లినాథుడు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ జరిగిన దానికి విస్తుపోయి చూస్తున్న ఆనందుడితో వినోదుడు, ఒరేయ్, ఇప్పుడు నేనన్నదానికి నీకు మల్లినాథుడి బెడద వదిలిపోయింది. ఇకపై అతడు నీ కేసి తిరిగి చూడడని నా నమ్మకం అంటూ నవ్వి, పెళ్ళికొడుకు తరపు వారి లాంఛనాలు ఆ గొడవంతా నేను కల్పించి చెప్పాను. నువ్వేమీ ఆదుర్దపడుకో అన్నాడు. ఆ తర్వాత పెళ్లి ఘనంగా జరిగిపోయింది. మల్లినాథుడు తిరిగి రాకపోగా ఆనాటి నుంచి అప్పిచ్చి సాయపడలేకపోయినాను అని అంటూ అందరికీ చిరాకు కలిగించే ధోరణిని మానుకున్నాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా?
నచ్చితే నచ్చింది అని ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్, ఒక కామెంటు, ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్. మా కథ నచ్చితే. ఉంటాను. బాయ్ బాయ్.